కూటమి క్లీన్ స్వీప్ చేసింది. గత ఎన్నికల్లో 19కి 14 స్థానాలను దక్కించుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో వాషౌట్ అయిపోయిన పరిస్థితి. తూర్పుగోదావరి జిల్లాలో ఫలితం ఏ రకంగా ఉంటుందో రాష్ట్ర వ్యాప్తంగా అదే ఫలితం ఉంటుంది అనేది ఎప్పటి నుంచో వస్తున్న ఒక మాట. చాలా సందర్భాల్లో ఇది నిజమైంది కూడా. ఇప్పుడు ఎవరు ఉంటారు అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి మంత్రి రేసులో ఉన్న వాళ్ళ లిస్ట్ ఒకసారి చూద్దాం. పెద్దాపురం నుంచి మాజీ హోంమంత్రి అలాగే మాజీ డిప్యూటీ సీఎం హ్యాట్రిక్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. ఆయన పెద్దాపురం నుంచి గెలిచారు వరుసగా 2014, 2019, 2024లో కూడా. 2019లో జగన్ వేవ్ ఉన్నప్పుడు కూడా వైసీపీ గాలి వీస్తున్నప్పుడు కూడా గెలిచారు నిమ్మకాయల చినరాజప్ప. పార్టీకి విధేయుడు, పార్టీ కష్టకాలంలో కూడా ఆ పార్టీని అంటిపెట్టుకున్న నాయకుడు. కాబట్టి నిమ్మకాయల చినరాజప్పకి ఆల్మోస్ట్ బెర్త్ కన్ఫర్మ్ అయిందని చెప్తూ ఉన్నారు. ఇక అమలాపురంలో తాజా మాజీ మంత్రి విశ్వరూప్ను ఓడించిన ఐతాబత్తుల ఆనందరావు క్యాబినెట్ బెర్త్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. కొత్తపేటలో గెలిచిన బండారు సత్యానందరావు ఆయనకి ఆల్మోస్ట్ క్యాబినెట్ బెర్త్ కన్ఫర్మ్ అయినట్లుగా మనకి సమాచారం. అండ్ వరుసగా 4 సార్లు మండపేటలో గెలిచి రికార్డు కొట్టారు వేగుల జోగేశ్వరరావు. అండ్ 2009, 2014, 2019 అండ్ ఇప్పుడు తోట త్రిమూర్తుల్ని ఆయన ఓడించారు. సో ఆయనకి కన్ఫర్మ్ అయినట్టుగా మనకున్న సమాచారం. మరి చూడాలి, చాలా పరిగణలోకి తీసుకుంటారు. సీనియారిటీ, సిన్సియారిటీ అండ్ సామాజిక సమీకరణలు ఇవన్నీ కూడా అండ్ ఎఫిషియన్సీ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని క్యాబినెట్లో అవకాశం కల్పిస్తారు. ఇక రాజమండ్రి రూరల్లో గెలిచిన సీనియర్ లీడర్, ఎంత సీనియర్ అంటే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు కంటే సీనియర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఇప్పటివరకు మంత్రి పదవి ఆయన వరించలేదు. సో క్లియర్గా చెప్పేశారు నెక్స్ట్ ఎన్నికల్లో ఇంక నేను పోటీ చేయను అని చెప్పి. సో అవకాశం ఇవ్వచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇక జగ్గంపేట నుంచి గెలిచారు జ్యోతుల్ నెహ్రూ, క్యాబినెట్ రేస్లో ఉన్నారు. జ్యోతుల్ నెహ్రూ కూడా టికెట్ క్యాబినెట్ బెర్త్ కన్ఫర్మ్ అయిపోయినట్టుగా మనకున్న సమాచారం. ఇక తోట త్రిమూర్తులు ఇలాఖా రామచంద్రపురంలో గన్నం పల్లన్ రాజు మద్దతుతో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న వాసంశెట్టి సుభాష్ పేరు కూడా క్యాబినెట్ రేసులో వినిపిస్తోంది. అనూహ్యంగా ఫస్ట్ టైం గెలిచినా కూడా యువకుడు, ఉత్సాహవంతుడు, చాలా సామాన్య కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళిన వాసంశెట్టి సుభాష్ పేరు కూడా వినిపిస్తోంది క్యాబినెట్ రేసులో. ఇక అనూహ్యంగా జనసేన పార్టీ నుంచి పిఠాపురంలో గెలిచిన కొణిదెల పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశం ఉంది. అసలు డిప్యూటీ సీఎం తీసుకుంటారా, క్యాబినెట్లో ఉంటారా లేదా అనేది చర్చ ఒక రేంజ్లో జరుగుతోంది. సో కేంద్ర క్యాబినెట్లో అంటే పట్టుబడితే ఖచ్చితంగా ఒకటైనా బాలశౌరికైనా అవకాశం ఇచ్చేవారు. అడగలేదు అంటే క్యాబినెట్లో ఉండదలుచుకోలేదని ఒక సంకేతం ఇచ్చారా అనే చర్చ జరుగుతోంది. చూడాలి మరి 1-2 రోజుల్లో, అంటే ఎల్లుండే ప్రమాణ స్వీకారం కాబట్టి ఇవాళ రేపట్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. 2029లో ప్రత్యామ్నాయంగా ఉండాలి అంటే, జగన్కి అవకాశం ఇవ్వకూడదు అంటే, ప్రత్యామ్నాయ శక్తిగా మారాలంటే ఇప్పుడు క్యాబినెట్లో ఉండకూడదు. క్యాబినెట్లో ఉంటే క్వశ్చన్ చేయడానికి ఉండదు కదా. క్యాబినెట్ డెసిషన్స్ అన్నిటికీ జనసేన కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. అప్పుడు క్వశ్చన్ చేసే రైట్ ఉండదు. కాబట్టి వ్యూహాత్మకంగా పార్టీని బలపరుచుకునే క్రమంగా 2029లో జనసేన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే వ్యూహంలో భాగంగా పవన్ కళ్యాణ్ చాలా వ్యూహాత్మకంగా వెళుతూ ఉన్నారు అన్నది కొంతమంది చర్చించుకున్న విషయం. మరి చూడాలి క్యాబినెట్లో ఉంటారా లేదా అనేది. ఒకవేళ క్యాబినెట్లో ఉంటే, జనసేన ఉంటే డిప్యూటీ సీఎం అవకాశం రావచ్చు. డిప్యూటీ సీఎంతో పాటు పవన్ కళ్యాణ్ అన్నారు కదా ఎన్నికల ప్రచారంలో వారాహి మీద, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కడిని కుర్చీలు, దాన్ని ఏదో అన్నారు సినిమా డైలాగ్స్ అన్నారు కదా, తాట తీసి నేల మీద కూర్చోబెట్టి నడిపిస్తాం, మిమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తామని. మరి అలాంటిది చేయాలి అంటే ఒక మాట అన్నారు, రథపాతాళానికి తొక్కేస్తాం జగన్ అని చెప్పి. ఆల్రెడీ తొక్కేశారు. ఎంతవరకు తొక్కాలో అంతకు మించి తొక్కేశారు. ఇప్పుడిప్పుడే చతికిలబడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే పరిస్థితి దరిదాపుల్లో కనిపించట్లా. కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకోవాలంటే, ఏదో ఒక స్థాయిలో ఫైట్ ఇవ్వాలంటే మినిమంలో 10 years పడుతుంది. కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కక్షపూరితంగా ప్రతిపక్ష నాయకుల మీద, ప్రతిపక్ష కార్యకర్తల మీద ఇబ్బందులు పెట్టిన వాళ్ళ తాట తీయాలంటే ఖచ్చితంగా డిప్యూటీ సీఎంతో పాటు హోంమంత్రి కూడా ఇవ్వాలి కదా. సో హోంమంత్రి కూడా పవన్ కళ్యాణ్కు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక కాకినాడ రూరల్లో మాజీ మంత్రి కురసాల కన్నబాబును మట్టి కరిపించిన పంతం నానాజీ రేసులో ఉన్నారు. అనపర్తిలో భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచిన నల్లమర్లి రామకృష్ణారెడ్డి కూడా మంత్రి రేసులో ఉన్నారు. ఇది ఇక పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గత
ఎన్నికల్లో